హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. అందరికి థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు గదా! సో, అదైతే నిజమే అండి. థంబ్‌నెయిల్‌లో ఉంది గదా! గూగుల్ నుంచి అయితే పిన్ వచ్చిందని. ఆ మాట అయితే నిజమే అండి. నాకైతే గూగుల్ నుంచి పిన్ వచ్చిందనమాట. సో, ఇదైతే వచ్చి కూడా ఒక 3 వీక్స్ అటు అయిపోతుంది. కానీ వీడియో చేయడానికి నాకు టైం కుదరలేదు. అందువల్ల లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఇది రావడానికి కారణం ఏంది? అసలు నేను చేసిన తప్పులేంది యూట్యూబ్‌లో అని మొత్తం అయితే నా యూట్యూబ్ జర్నీ మొత్తం అయితే మీకు చెప్తానండి. చెప్పాలంటే ముందుగా అయితే ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. అప్పుడే నేనేం తప్పు చేశాను యూట్యూబ్‌లో, అది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయకూడదు అని మొత్తం అయితే చెప్పున్నానండి. ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. చూసారు కదా! దీనికోసం అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే చాలా కష్టపడతారు కదా! ఎన్నో కలలు కూడా కనుంటారనమాట ఈ ఒక్క పిన్ కోసం అయితే. సో, ఇదైతే ఆ దేవుడి దయ వల్ల అయితే నాకైతే వచ్చిందనమాట. సో, ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా అయితే నేనైతే ఒక ముగ్గురికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నా యూట్యూబ్ జర్నీలో నేను చెప్పుకోవాల్సిన ముగ్గురికి థ్యాంక్స్. ఫస్ట్ అందులో మా వారున్నారండి. తన సపోర్ట్ లేకపోతే అసలు యూట్యూబ్ చేసేదాన్నే కాదు కదా! సో, స్టార్ట్ చేయాలన్నా కూడా తన సపోర్ట్ ఉండబట్టే. అందువల్ల ఫస్ట్ అయితే మా వారికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చి మా ఓనర్ అండి. తను గూడా నాకు వీడియోస్‌లో చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. నేను షాప్‌లో వర్క్ చేస్తాను. సో, ఆ షాప్‌లో వర్క్ చేసుకుంటూ వీడియోస్ ఏదైనా ఎడిటింగ్ ఇవ్వాలన్నా, వాయిస్ ఇవ్వాలన్నా మా ఓనర్‌ని కొంచెం అడిగితే తను హెల్ప్ చేసేవాడనమాట. అంటే కౌంటర్‌లో తను ఉంటే నేను లోపల వాయిస్ ఇవ్వడం గానీ, ఎడిటింగ్ చేసుకోవడం గానీ ఇట్లా చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. నా యూట్యూబ్ జర్నీలో తనైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా మా ఓనర్‌కైతే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అలాగే మూడో వ్యక్తి అయితే జ్యోతి నంద్యాల గారండి. ఆ జ్యోతి నంద్యాల గారు తను లే తను లేకపోతే నా ఛానల్ ఈరోజు నాకు వస్తదన ఇది కూడా అసల అనుకోలేదండి. లాస్ట్ మొమెంట్‌లో చిన్న తప్పైతే జరిగిందనమాట. సో, తనని కలవడం వల్ల తనైతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నా ఛానల్‌నైతే సేఫ్‌గా ఇచ్చారనమాట. సో, అసలు నేను చేసిన తప్పు ఏంటి? ఏందనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా అయితే నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. అందుకంటే ముందుగా అయితే నేను వీడియోలో ఇస్తున్న వాయిస్‌కి, ఇప్పుడు డైరెక్ట్‌గా ఇస్తున్న వాయిస్‌కి అయితే చాలా డిఫరెంట్ ఉంటదండి. ఎందుకంటే నేను కెమెరాలోకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, అందువల్ల అక్కడక్కడ తప్పులైతే జరిగాయి. అందువల్ల ఒరిజినల్ వాయిస్ అయితే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట. సో, అందరు తప్పుగా అనుకోకండి. ఫుల్ వీడియో అయితే కాస్త ఓపిక చేసుకొని చూడండి. మీకే యూట్యూబ్‌లో ఎటువంటి తప్పులు చేయకూడదు, ఏంది అనేదైతే తెలుస్తుందనమాట. ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా! వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్దండి. సో, ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2024 ఆగస్టు 17వ తేదీన స్టార్ట్ చేశానండి. ఆగస్టు 17 ఆ రోజు గురు పౌర్ణమి కూడా వచ్చింది. అలాగే రొట్టెల పండుగ అంటారు గదా! రొట్టెల పండుగ గూడా వచ్చిందనమాట. ఈ 2 వచ్చిన రోజు మా చిన్నబ్బాయి చెప్పాడనమాట. మమ్మీ ఒక వీడియో తీసి ఇది యూట్యూబ్‌లో పెడదాం మమ్మీ అని చెప్పాడు. సరే ఇంక పిల్లోడు ఇష్టపడుతున్నాడు గదా! అని చెప్పని సరే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాననమాట. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయనమాట. సో, ఇంకా వ్యూస్ బాగా రావడంతో ఇంకా నేను గూడా అయితే వీడియోలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉందండి. అంటే 7 ఇయర్స్ అటు అయిపోయిందనమాట. అప్పుడు ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. శ్రీరామ్ కుకింగ్స్ అని. అది అది కూడా బాగానే రన్ అవుతునింది. సబ్స్క్రైబర్ కూడా 200 సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చారు. కానీ నా ఫోన్ సరిగా లేక, అక్కడ ఇల్లు వాతావరణం సరిగా లేక అప్పుడైతే వీడియోలయితే మధ్యలోనే ఆపేసాననమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు నా ఛానల్‌కి. కానీ నేనే స్టాప్ చేసేసాను. తర్వాత మళ్ళీ 2024లో ఆగస్టు 17న నేను మళ్ళీ యూట్యూబ్ అయితే వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే సక్సెస్ అయిందండి. సక్సెస్ అయి పిన్ కూడా వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో అయితే నేను చేసిన తప్పులేంటి, ఏందనేదైతే చెప్తానండి. నేను మామూలుగా ఎవరైనా నా ఛానల్‌లో కుకింగ్ వీడియోసు, లేదా డివోషనల్ వీడియోసు, లేదా వ్లాగ్స్, ఇంట్లో వ్లాగ్స్ గానీ, లేదా షాప్‌లో వ్లాగ్స్ అని ఇవి చేస్తుంటానండి. కుకింగ్ వీడియోస్‌కి నేను చేసిందేందంటే, అంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకుందేందంటే, మనకి థంబ్‌నెయిల్స్ ఉంటాయి గదా! ఆ థంబ్‌నెయిల్స్ కుకింగ్స్ ఫోటోసు క్రోమ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అవి పెట్టుకోవచ్చు అని చెప్పైతే యూట్యూబ్‌లో చూసాను. సో, అది కాపీరైట్ ఏం రాదు గదా! అని చెప్పి అనే ఉద్దేశంతో అవైతే డౌన్‌లోడ్ చేసుకొని నేను కుకింగ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్‌కి ఫోటో అయితే అవి పెట్టాననమాట 2, 3టికి. సో, అందువల్ల నా ఛానల్ అయితే మోనిటైజేషన్ దాకా వచ్చి, మోనిటైజేషన్ గూడా
కంప్లీట్ అయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అనైతే వచ్చిందండి. అప్పుడైతే అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయింది. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత, సరే ఏంటి ప్రాబ్లమ్, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏందని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే తర్వాత తెలిసిందనమాట. వేరే వాళ్ళ ఫోటోస్ గానీ, వేరే వాళ్ళ వీడియో గానీ, వేరే వాళ్ళ థంబ్‌నెయిల్స్ గానీ, ఇట్లా ఏదైనా మనం యూజ్ చేస్తే దానికి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తదనమాట. సో, అట్లా అయితే యూట్యూబ్ మోనిటైజేషన్ అప్లై చేసినప్పుడైతే రీయూజ్డ్ కంటెంట్ అనైతే వచ్చింది. సో, ఇంకా ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలేదు. మళ్ళీ యూట్యూబ్‌లోనే ఏ ప్రాబ్లమ్‌కైనా యూట్యూబ్‌లో సాల్వ్ ప్రాబ్ సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, అట్లా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే రీయూజ్డ్ కంటెంట్‌కి ఆపిల్ వీడియో చేయాలనైతే వచ్చిందండి. సో, ఇంకా ఆపిల్ వీడియో గూడా ఓన్లీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలనమాట. ఆపిల్ వీడియో గూడా 5 సెకండ్స్ ఒక 5 మినిట్స్ లోపలే మాట్లాడాలనమాట. సో, దానికి కూడా మనకి ఇంగ్లీష్ అంతగా రాదు. సరే ఇంకా ఏం చేస్తాం, బట్టి ఎట్టో ఒకటి చేసి ఆపిల్ వీడియో అయితే చేశాననమాట. ఆపిల్ వీడియో చేయడానికి కూడా మా ఓనర్ పాపం తన కెమెరాతో తనే చేసి నాకైతే ఇచ్చారనమాట. వాయిస్ మాత్రం నేనిచ్చాను. వీడియో మాత్రం తను తీశారనమాట. అట్లా ఆపిల్ వీడియో గూడా సెండ్ చేశాను. అప్పుడైతే యూట్యూబ్ అయితే అన్నీ చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ నా ఛానల్ అయితే నాకిచ్చారు. అప్పుడు యూట్యూబ్ అయితే మోనిటైజేషన్ అయితే సక్సెస్ అయిందండి. అట్లయితే నేను చేసిన తప్పైతే అదొక్కటేనండి. ఆ ఫోటోస్ పెట్టడం వల్ల. ఇంకా అప్పటి నుంచయితే ఆ తప్పు చేయకుండా అయితే నా యూట్యూబ్ అయితే నేను చేసుకుంటున్నాననమాట. ఇదైంది నేను చేసిన తప్పైతే. ఇంకా ఫైనల్‌గా అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేదొకటే అండి. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం వాట్సాపుల్లో గానీ, లేదా ఫేస్‌బుక్కుల్లో తెలిసిన వాళ్ళకి ఇట్లా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారు గదా! సో, అట్లా ఎవ్వరు చేయొద్దండి. ఎందుకంటే మనం బలవంతంగా సబ్స్క్రైబ్ చేపిస్తే ఏందంటే, వాళ్ళు ఒక నెల లేదా ఒక వారం అట్లా మన వీడియోలు మొహమాటం మీద చూస్తారు. తర్వాత యాజ్ యూజువల్‌గా కామన్‌గా వదిలేస్తారనమాట. ఏం చూస్తాంలే అన్నట్టుగా వదిలేస్తారు. కానీ మన సబ్స్క్రైబర్లు మన వీడియో చూసి, మన కంటెంట్ చూసి మనకొస్తే మాత్రం వాళ్ళు మాత్రం మన వీడియో అప్లోడ్ చేయంగానే చూస్తారనమాట. సో, ఇట్లా వాట్సాప్‌లో వాటిలో షేర్ చేసుకోకుండా మన సబ్స్క్రైబర్లు ఓన్‌గా మన కంటెంట్ బాగుంటే, మన వీడియో బాగుంటే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. సో, అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు. కాబట్టి వాట్సాప్‌లో గానీ ఎక్కడ మాత్రం షేర్ చేసుకోవద్దు. మీ వీడియోస్ మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్‌గా యూట్యూబే మన ఛానల్‌ని పుష్ చేస్తదనమాట. మన ఛానల్‌నయితే అందరికీ చూపిస్తది. సబ్స్క్రైబర్లు గూడా యూట్యూబే ఇస్తదండి. కాపోతే మనకు కొంచెం ఓపికతో ఉండాలి. నాకైతే చాలా అంటే చాలా కష్టమండి. నేను షాప్ చూసుకుంటూ, మళ్ళీ యూట్యూబ్ చేసుకుంటూ, షాప్‌కి మార్నింగ్ 10కి వెళ్ళిపోవాలండి. 10కెళ్ళి నైట్ 12 అవ్వద్దనమాట. ఈ గ్యాప్‌లోనే మార్నింగ్ లేసి కుకింగ్ చేసుకొని, ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ, వ్లాగ్స్ చేసుకుంటూ, వాటిలో ఎడిటింగు. ఇప్పుడు ఎడిటింగ్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఎడిటింగ్ చేయడం గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం గానీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. ఎడిటింగ్ ఎంత ప్రాబ్లమ్ అవుద్దని. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని యూట్యూబ్ అయితే చేస్తే అండి, కంటిన్యూగా వీడియో పెట్టాలండి. డైలీ షార్ట్స్ గానీ, లాంగ్ వీడియోస్ గానీ, లాంగ్ వీడియోస్ మాత్రం 2 డేస్‌కి ఒకసారి పెట్టొచ్చు. షార్ట్స్ మాత్రం డైలీ ఒకటి పెట్టాలనమాట. అప్పుడే మన ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది. అదైతే నేను తెలుసుకున్నానండి. కాబట్టి నేను డైలీ ఒక షార్ట్ అయితే పెడతాను. వీలుంటే 2 షార్ట్స్ పెడుతుంటాను. లాంగ్ వీడియోస్ మాత్రం 2 డేస్‌కి ఒకసారి పెడుతుంటాననమాట. అదైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్‌లో అట్లా షేర్ చేయొద్దు. నెక్స్ట్ డైలీ అయితే వీడియోస్ అయితే పెట్టండి. ఇప్పుడు మెయిన్‌గా వచ్చి చాలామందికి డౌట్ ఉంటుందండి. ఏందంటే మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి తొందరగా 4000 వాచ్ అవర్స్ గానీ, లేదా 10 మిలియన్స్ వ్యూస్ గానీ ఇట్లా ఉంటాయి కదా! షార్ట్ వీడియోస్‌కి 10 మిలియన్స్ వ్యూస్, లాంగ్ వీడియోస్‌కొచ్చి 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ 1 ఇయర్ లోపల ఇవి కంప్లీట్ చేయాలనమాట. 10 మిలియన్స్ వ్యూస్ వచ్చి 3 మంత్స్ లోపల షార్ట్ వీడియోస్‌కి. కానీ ఒక యూట్యూబర్‌గా నేను చెప్పేదేంటంటే, షార్ట్స్‌కి మోనిటైజేషన్ అంటే చాలా రిస్క్ అండి. అస్సలు కాదనమాట. రేర్‌గా జరగొద్దనమాట షార్ట్స్‌కి మోనిటైజేషన్ కావాలంటే. సో, మనకి తొందరగా మోనిటైజేషన్ అవ్వాలి, తొందరగా మనకి అమౌంట్ రావాలి, మన ఛానల్ తొందరగా గ్రోత్ అవ్వాలంటే లాంగ్ వీడియోసే యూజ్ అవుతాయండి. సో, లాంగ్ వీడియోస్ మీదే ఇంపార్టెంట్ చూపించండి. లాంగ్ వీడియోసే చేస్తూ ఉండండి. డైలీ ఒకటైనా లేదా రోజు మార్చి రోజు ఒకటైనా ఇట్లా చేసుకుంటూ పోతే లాంగ్ వీడియోస్‌కి ఏందంటే 1 ఇయర్ టైం ఉంటుందండి. ఈరోజు ఈ టైంకి వాచ్ అవర్స్ వచ్చాయంటే అది 1 ఇయర్ వరకు ఆ వాచ్ అవర్స్ అట్లాగే ఉంటుందనమాట. ఇప్పుడు ఒక 500 గంటలు వచ్చాయనుకోండి.
వాచ్ అవర్స్ ఈ టైంకి ఈరోజు కరెక్ట్‌గా నెక్స్ట్ ఇయర్ వరకు 500 గంటలు అట్లాగే ఉంటుందన్నమాట వాచ్ అవర్స్. కానీ షార్ట్ వీడియోకి ఏందంటే షార్ట్ వీడియోస్‌కి ఒక షార్ట్‌కి 1,000,000 వ్యూస్ వచ్చాయంటే కరెక్ట్‌గా 3 మంత్స్ కల్లా 1,000,000 వ్యూస్ మళ్ళీ పోతాయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొస్తది. అట్లా కాకుండా లాంగ్ వీడియోస్ మీద మాత్రమే మనం మోనిటైజేషన్ అనేది చేసుకోగలమనమాట. సో, అందువల్ల అందరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే వీలైనంత వరకు లాంగ్ వీడియోసే చేయండి. లాంగ్ వీడియోస్ మీద మాత్రమే మనం మోనిటైజేషన్ తొందరగా చేసుకోగలము. ఇంకా నా ఛానల్‌లో అయితే 2 వీడియోలు బాగా వైరల్ అయ్యాయండి. ఫస్టు ఛానల్ స్టార్ట్ చేసిన 2 నెలలకేమో ఒక వీడియో వంకాయ పెరుగు కాంబినేషన్ అనే వీడియో వైరల్ అయిందనమాట. దాని తర్వాతైతే ఈ మధ్య అంటే నేను ఇంకా అది వైరల్ అయిన తర్వాత వాచ్ అవర్స్ రాలేదు, వ్యూస్ సరిగ్గా రావట్లేదు, ఇంకెందుకులే ఆపేద్దాము అంటే 1 ఇయర్ అయిపోయింది. కరెక్ట్‌గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ 2 మంత్స్‌కైతే నా ఛానల్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిందండి. ఆ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా ఏమొస్తదిలే, వాచ్ అవర్స్ ఇంకా రాలేదు, వేస్ట్ ఏమో అన్న ఉద్దేశంతో ఆపేద్దాం అనుకున్నాం ఛానల్‌నైతే. కానీ నేను అట్లా ఆపేద్దాం అనుకున్న తర్వాత సరేలే ఇది ఒక్క వీడియో అప్లోడ్ చేసేసి చూద్దాం ఈ వీడియోకి గాని వ్యూస్ రాకపోతే ఆపేద్దాం అనుకున్నాను. అట్లా బ్రెడ్ ఆమ్లెట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. దానికైతే మంచి వ్యూస్ అయితే 1,00,000 వ్యూస్ దాకా వచ్చాయి. దానికే 8,000 వరకు వాచ్ అవర్స్ అయితే వచ్చిందనమాట. ఆ ఒక్క వీడియో నన్నైతే మోనిటైజేషన్ దాకా తీసుకొచ్చింది. నా ఛానల్ అయితే సక్సెస్ చేసేసిందనమాట. సో, అదండి నా యూట్యూబ్ జర్నీ అయితే. అదండి కొత్త వాళ్ళకి చెప్పేది నేనైతే. ఏందంటే వాట్సాప్‌లో గాని ఎవరికి గాని తెలిసిన వాళ్ళకి షేర్ చేయొద్దండి. వాళ్ళు చేసినా కూడా చూడరు. జస్ట్ ఒక 1 వీక్ లేదా 1 మంత్ వరకు మాత్రమే చూస్తారు మొహమాటం మీద. మన వీడియో, మన కంటెంట్ బాగుంటే మన ఛానల్‌ని యూట్యూబే సపోర్ట్ చేసి అందరికీ రికమెండేషన్ చేస్తదనమాట. ఏదైనా యూట్యూబ్‌లోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దండి. కాబట్టి వీలైనంత వరకు మన మన వీడియోస్ మనం చేసుకుంటూ మన కష్టం మీద మనం బ్రతకడమే మేలనిపిస్తది. ఇదొకటైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు గుర్తుంచుకొని చేసుకుంటే చాలండి. లాంగ్ వీడియోస్ ఎక్కువ చేసుకోండి. ఇదే అండి నా యూట్యూబ్ జర్నీ నేను చేసిందైతే. ఇంకా లాస్ట్‌లో అయితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదా! రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఆపిల్ వీడియో చేశాను. సో, ఆపిల్ వీడియో కూడా సక్సెస్ అయిపోయిందనమాట. సక్సెస్ అయిన తర్వాత అయితే ఇంకా తర్వాత డాలర్స్ యాడ్ అవుతాయండి. మోనిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్‌కి, 2 వీక్స్‌కి డాలర్స్ వస్తాయన్నమాట. నాకు అది కూడా తెలీదనమాట. డాలర్స్ ఎప్పటి నుంచి వస్తాయి, ఏంటి? మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత డాలర్స్ రాలేదు. 1 వీక్ వరకైతే ఎదురు చూశాను. ఈ లోపల నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. కానీ వాళ్ళకి తెలిసి కూడా నాకైతే రిప్లై నాకు చెప్పలేదండి వాళ్ళు. అంటే నాకు తెలిసిన వాళ్ళే. మా ఓనర్‌కి మాకు తెలిసిన వాళ్ళే. అడిగాము. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఎప్పటి నుంచి వస్తాయి, ఏంది అసలు ఏమి చెప్పలేదు. ఇంక సరేలే ఎందుకులే చూద్దాం, వెయిట్ చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే గుమ్మగా ఉన్నాను. తర్వాత 1 వీక్ అయితే $1 వచ్చింది. అంటే 10 డేస్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిన అది రీయూజ్డ్ కంటెంట్ పడి తర్వాత అప్పీల్ వీడియో చేసిన తర్వాత మోనిటైజేషన్ సక్సెస్ అని యూట్యూబ్ పార్ట్నర్ అనేది వచ్చింది. తర్వాత అయితే 10 డేస్‌కైతే $1 అయితే వచ్చిందనమాట. ఆ $10 $1 స్టార్ట్ అయిందనమాట. $1తో స్టార్ట్ అయ్యి $10కి వచ్చిన తర్వాత అయితే యూట్యూబ్ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఐడీ వెరిఫికేషన్ చేసుకోండి అని అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఐడీ వెరిఫికేషన్ చేసుకోవడానికి సరే అంటే మోనిటైజేషన్ నేనే చేసుకున్నాను, ఆపిల్ వీడియో నేనే చేసుకున్నాను అనే ధీమాతో ఐడీ వెరిఫికేషన్ కూడా చేసుకోగలను కదా అనే ఉద్దేశంతో ఐడీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశాననమాట. కానీ ఐడీ వెరిఫికేషన్ అనేది 3 టైమ్స్ అటెంప్ట్ చేయడం వల్ల ఫోను అది ఫెయిల్ అయిందండి. ఐడీ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిందనమాట. సో, ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా యూట్యూబ్ సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడే జ్యోతి నంద్యాల గురించి అయితే తెలిసిందండి. తనైతే చాలా అంటే చాలా మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారండి. అట్లాగే చాలా మంచిగా మన ఛానల్‌ని అయితే మన ఛానల్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా తను అన్నీ చూసి అయితే చెక్ చేసి అయితే మన ఛానల్‌ని సేఫ్‌గా అయితే అందిస్తారండి. ఇంకా తననైతే కలిసాననమాట. తనైతే ఐడీ వెరిఫికేషన్ అయితే చేసి ఇంకా కొన్ని కూడా చాలా చేశారండి. అవన్నీ కూడా చేసి అయితే సేఫ్‌గా అయితే నా ఛానల్ అయితే నాకిచ్చారు. ఆ తర్వాత ఐడీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఐడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ఒక 10 డేస్‌కైతే పోస్ట్ నుంచి అయితే నాకైతే యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే గూగుల్ నుంచి అయితే పిన్ వచ్చిందండి. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, ఇలా అయితే నా యూట్యూబ్ జర్నీ అయితే సక్సెస్ అయిందండి. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికైతే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా వారికి, మా వారి సపోర్ట్ లేకపోతే ఇంట్లో గానీ, బయట గానీ
నేను చేయలేను కదా! అసలు ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం కదా! సో, అందువల్ల మా వారికి, అలాగే మా ఓనర్‌కి, అలాగే జ్యోతి నంద్యాల గారికి వీళ్ళ ముగ్గురికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ మాత్రం నా ఛానల్ నా చేతిలో సేఫ్‌గా ఉందంటే జ్యోతి నంద్యాల గారి గురించి మాత్రమే. సో, ముగ్గురికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదండి నేను చెప్పేది. కొత్త యూట్యూబర్స్‌కి కానీ, మన వీడియోలు మనం చేసుకుంటూ పోవాలి. అంతేనండి. ఎవ్వరి మీద అయితే ఆధారపడకూడదు. మన వీడియోలు మనం చేసుకుంటూ పోవాలి. మన కంటెంట్ బాగుంటే మాత్రం యూట్యూబే మన ఛానల్‌ని రికమెండేషన్ చేస్తదనమాట. వీలైనంత వరకు యూట్యూబ్‌లో మాత్రం మనకంటే చిన్న ఛానల్స్ ఉంటదో వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ ఎంతో కొంత సాధించాలని మాత్రమే కదా వస్తారు యూట్యూబ్‌కి. నాకు తెలిసిందేందంటే కొంచెం యూట్యూబ్ నుంచి మనీ రాగానే కొంచెం సక్సెస్ అవ్వంగానే చాలామంది ఏందంటే చిన్న చిన్న ఛానల్స్‌ని పట్టించుకోరనమాట. చాలామంది నేను చాలా కామెంట్స్‌లో చూస్తున్నాననమాట. మా ఛానల్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెడుతుంటారు. కానీ అట్లాంటి వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చుండ్రండి. కానీ అదొక్కటి యూట్యూబ్‌లో మానుకుంటే బాగుంటది. ఎందుకంటే ఎవరైనా సరే యూట్యూబ్‌లో ఎంతో కొంత ఇన్‌కమ్ రావాలి, ఎంతో కొంత ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు చాలా వరకు యూట్యూబ్ రన్ చేసేది ఆడవాళ్ళే ఉంటారండి. ఆడవాళ్ళు దేనికి చేస్తారు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, ఇంట్లో ఏదైనా జరుపుకోవాలి, ఈ పిల్లలకి ఏదైనా యూజ్ అవుద్ది అనే ఒక ఉద్దేశంతోనే కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. సో, అందువల్ల మన మనకంటే చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేద్దామండి. సో, అదొక్కటి గుర్తుపెట్టుకొని పెద్ద ఛానల్ వాళ్ళు, చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. నా తరపునైతే ఇదొక రిక్వెస్ట్ అనమాట. సో, అంతే అండి. చూసారు గదా! ఈ వీడియో. ఇదండి నా యూట్యూబ్ జర్నీ అయితే. మొత్తానికి 1 ఇయర్ 2 మంత్స్‌కైతే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది. ఇది నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి గదండీ! నవరాత్రుల్లో నవరాత్రులు స్టార్టింగ్ అప్పుడు నా వీడియో బ్రెడ్ ఆమ్లెట్ ఈ వీడియో అయితే వైరల్ అయింది. తర్వాత నవరాత్రులు ఎండింగ్ కల్లా కరెక్ట్‌గా 10 డేస్‌కి నా ఛానల్ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కార్తీక మాసం ఎండింగ్ కరెక్ట్ కరెక్ట్‌గా కార్తీక మాసం ఎండింగ్‌కండి ఆ రోజే నాకు ఐడీ వెరిఫికేషన్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ నుంచి అయితే పిన్ అయితే వచ్చిందనమాట. కరెక్ట్‌గా 2 మంత్స్‌లో అయితే నా ఛానల్ అయితే సక్సెస్ అయిపోయిందనమాట. అది 1 ఇయర్ 2 మంత్స్‌కైతే నా ఛానల్ అయితే సక్సెస్ అయిందండి. కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చండి. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందనమాట. అసలు నాకు తెలీదండి. నేను ఫోన్‌లో చూసుకుంటూ, యూట్యూబ్‌లో చూసుకుంటూ నిజంగా వస్తదా అమౌంటు? నిజంగానే ఇదంతా జరుగుతుందా? అని ఒక ఉద్దేశంతో అనుమానంతోనే స్టార్ట్ చేశాను. కానీ నాకు నిజంగానే జరిగిందనమాట. నిజంగానే అమౌంట్ వస్తది. నిజంగానే యూట్యూబ్ మంచి ఫ్యూచర్ ఉంది అనైతే అర్థమైందనమాట. సో, మీరు కూడా